సంబంధించి వీళ్ళు ఏది తొలి అడుగు ఏదో పెడితే దానికి ఆపోజిట్లో వీళ్ళు పెట్టారు. అది కూడా సక్సెస్. అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు, మరి ఇంకెప్పుడు అవుతారు వీళ్ళు? ఇంకా అంటే నేనంటోంది అదే, ముందు సంస్థాగత నిర్మాణం, సంస్థాగత కార్యకలాపాల స్టైల్ తెలుసుకోవాలి. రెండవది అన్నిటికంటే ముఖ్యం మీడియా. ఇతను ఓన్లీ సాక్షిని పట్టుకుని కూర్చున్నంతసేపు ఏం కాదు. నేషనల్ మీడియాకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా జగన్ గారు. ఏం చేస్తారు నేషనల్ జాతీయ మీడియా ఇక్కడ ఓటేడిగా వాళ్ళకనే తెలుగుదేశం ఇస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తారు. తెలుగు మనకి దూరపు కొండలు అదే అవును మెయిన్ అది. అవును నేను కూడా చాలా సార్లు అనుకుంటాను, నాకు ఇదివరకు నేషనల్ ఛానల్లో జాయిన్ అవ్వమన్నారు ఆంధ్ర అంటే నాకేం ఫీలింగు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కానీ నేషనల్ ఛానల్ రాసుకుంటే నాకేం ఉరుకుతుంది అనుకున్నా. కానీ ఈ నాయకుల దగ్గర విలువ కావాలంటే అది నేషనల్ ఛానల్ బెటర్. అంటే ఇప్పుడు నాయకులు అలా అయిపోయారు పాపం. ఇప్పుడేంటి దాదాపు 15-20 ఏళ్ళ నుంచి అట్టకి తగ్గలేదు. లోకేష్ ఇంటర్వ్యూలు అయినా నేషనల్ మీడియాకి ఇస్తాడు, అడగగానే మైకు పెట్టగానే ఇంటర్వ్యూ ఇచ్చేది నేషనల్ మీడియాకి. మైకు పెడతంటే మనల్ని ఏదో చులకనగా చూసేది మన తెలుగు మీడియాకి. అదొక దరిద్రం మన వాళ్ళ దగ్గర మనకే చులకన. రెండవది ఏంటంటే మన సోషల్ మీడియాకి అసలు ఇతను ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ఏమాత్రం చేత కదా. రెండవది చంద్రబాబు గారు రోజుకి ఆయన ఒక మీటింగు మీరు చూడండి, ఇవాళ మాట్లాడింది వినండి, 15 రోజుల తర్వాత అందులో ఒకటి యాడ్ అవుతా ఉంటుంది అంతే తప్ప వదిలేయరు. ఇలాగే ఉంటాయి. ఈ 10కి 11, 11కి 12, 12కి 13. ఆయనకి ఆ మెమరీని మెచ్చుకోవాలి. అది